ఆ ఇంటర్వ్యూ అవుట్ఫిట్ చెక్ అయితే చేసేద్దాం రండి. యాక్చువల్గా నేను ఇంటర్వ్యూకి బయలుదేరుతున్నాను, కాకోకుంటే మధ్యలో అనిపించింది అనమాట, మీకు కూడా చూపిద్దాం నా అవుట్ఫిట్ చాలా బాగుంది కదా అన్నట్టు. నాకు యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిందే ఆలోచన అంతా ఉంది, కాకుంటే అవుట్ఫిట్ చెక్ అయితే 10 సార్లు చేసిన. ఎందుకంటే నాకు ఈ అవుట్ఫిట్ అంత బాగా నచ్చింది. నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా చాలా పీస్ కలర్స్ యూజ్ చేసుకుంటా అనమాట. దాంట్లో వైట్ అయినా బ్లూ అయినా ఇలాంటి ప్లెయిన్ కలర్స్ యూజ్ చేసుకుంటా. అండ్ అంటే రెడ్ అట్లాంటివన్నీ ఎందుకో వేసుకోను. యాక్చువల్గా బ్లాక్ అయితే అస్సలు వేసుకోను, ఎందుకో నాకు అట్లా అనిపిస్తుంది. అండ్ యాక్చువల్గా ఇంటర్వ్యూకి పోయి వచ్చేసాను. ఇప్పుడు చెప్తాను, అంటే ఈ వాయిస్ ఓవర్ చెప్పేటప్పటికంతా పోయేసి వచ్చేసినాం కదా. ఇంటర్వ్యూ అయితే చాలా బాగానే జరిగింది. ఓకే, వాళ్ళైతే సాటిస్ఫైడ్ విత్ మై ఇంటర్వ్యూ అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. కాకుంటే లెట్స్ హోప్ వేర్ ది బెస్ట్. అండ్ చున్నీ అయితే బ్లాక్ ప్రింట్స్తో ప్రింట్ అయితే చేసినారు. బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చి ఉంటుంది. కాకుంటే చాలా బాగుంది. కాటన్ కుర్తీ కాబట్టి అది 3 పీస్ సెట్ కుర్తీ చాలా హోమ్లీగా అనిపిస్తుంది. కుర్తీ సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. మీకు ఎట్లా అనిపిస్తాయి? అట్లనే నేను హిల్స్ వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నానా అనిపించింది, ఎందుకంటే నడుస్తా అంటే ఈ బెంగళూరులో నడచడమే ఎక్కువ ఉంటుంది కదా, బొక్క పడిపోయింది అనమాట. అంతే, బాయ్, థ్యాంక్ యూ ఫర్